హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ తెలుగు. దిస్ ఇస్ లీగల్ యాలీ. సో చాలా మంది ఏంటంటే చెక్ బౌన్స్ అవ్వడం అనేది మామూలు విషయమే కదా, ఎప్పుడు అవుతుందో దాందే ఉందిలే అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక లీగల్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే చెక్ అనేది బౌన్స్ అవ్వడం సింపుల్ విషయం కాదు, అది క్రిమినల్ కేసు వరకు వెళ్ళొచ్చు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేక చెక్ అనేది బౌన్స్ అయితే దెన్ చెక్ ఇష్యూ చేసిన వ్యక్తి మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ కేసు పెట్టిన వెంటనే డైరెక్ట్గా జైలు అయితే ఉండదు. ఎందుకంటే అక్కడ చెక్ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వకపోయినా లేదా అకౌంట్లో సఫిషియెంట్ ఫండ్ లేకపోయినా కూడా కొన్నిసార్లు చెక్ అనేది బౌన్స్ అవుతుంది. వెంటనే బ్యాంక్ వాళ్ళు చెక్ రిటర్న్ మెమో ఇస్తారు అండ్ దెన్ లాయర్ ద్వారా చెక్ ఇష్యూ చేసిన వ్యక్తికి లీగల్ నోటీస్ పంపాలి. యూజువల్లీ 15 days లోపల కనుక లీగల్ నోటీస్కి రిప్లై రాకపోయినా లేదా అమౌంట్ రీపే చేయకపోయినా కూడా కోర్టులో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు కేసు నుంచి బయటపడడానికి కోర్టు మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక ట్రయల్కి వెళ్ళినట్టయితే అండ్ ఫైనల్లీ కోర్ట్ కేసు ప్రూవ్ అయితే దాంతోపాటు మీకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా చెక్ ఇష్యూ చేసేటప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే మీరు ఏం చేశారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.